వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. 9 నెలలు అంతరిక్షంలో ఉన్న సునీత బృందం ఎట్టకేలకు భూమికి చేరింది. వ్యామగాములు అంతరిక్షాన్ని అయితే జయించారు, కానీ వారిప్పుడు తమను తాము జయించాల్సి ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకి వ్యామగాములు తిరిగి రావడం ప్రపంచం మొత్తానికి ఒక అద్భుత అనుభూతిగా అనిపించి ఉండొచ్చు. కానీ ఇన్నాళ్ళు అంతరిక్షంలో ఉండి భూమి మీదకు చేరిన సునీత, ఇతర వ్యామోగాముల పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తోంది. వారి ఆరోగ్యంలో, శరీరంలో చోటు చేసుకునే మార్పులు వారి తర్వాతి జీవితంలో అనేక ఇబ్బందులు కలుగజేస్తాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేమి వల్ల దీర్ఘకాల రోదసీ యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీనికి తోడు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడడం అంత సులువు కాదు. ఈ క్రమంలో వారు నిలబడటం, చూపును స్థిరంగా ఉంచటం, నడక, పక్కకు తిరగడం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేలపై జీవనానికి అలవాటు పడడానికి సునీత విలియమ్స్ ఇతర వ్యామోగాములకు కొన్ని వారాల సమయం పడుతుంది. మొత్తానికి ఈ పరిస్థితి ఎందుకు, దీని వెనక అసలు కారణాలేంటి, ఇదే అంశంపై మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్గా ఉన్న జాన్ హేమంత్ గారు. అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ వైద్యులు, అలాగే ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ స్పేస్ మెడిసిన్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఈ సబ్జెక్ట్కి సంబంధించి నిపుణులుగా ఉన్న విజయభాస్కర్ గారు టెంటివ్ స్టూడియోలో ఉన్నారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ ఆస్ట్రోనమిస్ట్ శ్రీకాంత్ పంజాలా గారు, అలాగే ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గారు. రైట్, జాన్ హేమంత్ గారు, ముందు మీతో మాట్లాడతాను. అంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడం పైన జరుగుతున్న చర్చ ఒక ఎత్తు అయితే, వాళ్ళు మానసికంగా ఎంతవరకు సంసిద్ధులై ఉంటారు? ఎందుకంటే ఒక 8 రోజులు ఒక ఆపరేషన్ కోసం వెళ్ళి అక్కడ ఎదురైన కొన్ని అవాంతరాల నేపథ్యంలో 9 నెలల పాటు అక్కడ ఉండిపోయారు. అంటే వాళ్ళ మైండ్ ఒక రకంగా డిస్టర్బ్డ్గానే ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇప్పటికైతే మిషన్ సక్సెస్ అయింది, వాళ్ళు భూమి మీదకి వచ్చారు, అందరూ వెల్కమ్ సునీత అంటూ అందరూ వెల్కమ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఇబ్బందిగానే ఉంటుందండి. ఎలా అయితే శారీరకంగా ఇబ్బందులు ఉంటాయో అలాగే మానసికంగా ఇబ్బందులు కూడా ఉంటాయి సార్. దానికి కావాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఎలా అయితే ఫిజికల్ మెయింటెనెన్స్, బాడీ మెయింటైన్ చేయడానికి అయితే ఏమైతే చర్యలు తీసుకుంటారో నాసా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అలానే మానసికంగా వాళ్ళ డిప్రెషన్, కట్ అవే, ఐసోలేషన్లో ఉండి కూడా బాగా విపరీతంగా లోపలికి వెళ్ళిపోవటం అవుతుంది. అందుకే వాళ్ళు ఎక్స్ట్రావర్ట్ అవ్వాలి, అది చేస్తారండి. అంటే ఇంకా వాళ్ళకి పర్సనల్గా, అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాంటి ఫీల్ అవుతుంటారు, ఎలాంటి లక్షణాలు? బేసికల్గా ఐసోలేషన్ అండి. ఐసోలేటెడ్గా ఉన్నారు, కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది, మూవ్మెంట్ లేకుండా ఉండింది కదా, ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలానే వాళ్ళ ఆలోచనలలో తేడాలు ఉంటాయి, టెన్షన్ ఉంటుంది, భయం అనేది ఉంటుంది, అసలు అన్సర్టనిటీ చాలా ఉండింది, అసలు వెళ్తారా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. రావడంతో ఎక్సైట్మెంట్ ఒక దిక్కు అవడంగా బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉండిందో అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయి ఉంటుంది. దానికి చర్యలు తీసుకుంటారు, నాసా వాళ్ళే స్పెసిఫిక్గా స్టెప్స్ తీసుకుంటారు. ఓకే, విజయభాస్కర్ గారు, మీరేం చెప్తారు సార్? ఎక్స్క్లూజివ్లీ స్పేస్ మెడిసిన్ మీరు డైరెక్టర్గా ఉన్నారు ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్జిఓకి సంబంధించి. అబ్సల్యూట్లీ రైట్ అండి. యాజ్ పర్ ద బుక్ దెర్ ఆర్ అబౌట్ ఒక 15 హెల్త్ కాంప్లికేషన్స్ హెడ్ టు టో మనం ఉన్నాయి. ఓకే, బట్ ఈవెన్ దో నిన్న అంటే ద డే 1 సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎప్పుడైతే వెళ్ళారో కేవలం 7 days కోసం ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ స్టార్ లైన్లో వచ్చిన సమస్యల వలన ఆ స్టార్ లైనర్ వితౌట్ దెమ్ రిటర్న్ బ్యాక్ అయింది. అది ఇప్పుడు దాదాపుగా 9 నెలలు, అంటే ఆల్మోస్ట్ 286 రోజులు దే హ్యావ్ టు స్టే. సో ఉండటం వలన కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగా చాలా సోషల్ మీడియాలో వస్తున్నాయి. బట్ ఓవరాల్గా మనం నిన్న చూస్తే, అంటే ఈ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఎప్పుడైతే డాక్ కాకముందు తను ఇంటర్వ్యూ ఇచ్చారో, తను డిక్లేర్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే, నేను హెల్దీగా ఉన్నాను, నాకు ఎలాంటి సమస్యలు లేవు, హ్యాపీగా రిటర్న్ వస్తున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి ప్రాబబ్లీ ఇంకా మనకు పారామీటర్స్ వచ్చేది ఉంది. ఇవాళ రోజు పారామీటర్స్ అన్ని ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు నాసాలో. సో ఓవరాల్గా దాన్ని బట్టి చూస్తే షీఈస్ మోర్ అండ్ మోర్ హ్యాపీ, అంటే సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రమ్ హెడ్ టు టో మనం చూసుకుంటే బ్రెయిన్ సమస్యలు, కాగ్నిటివ్ అంటే తను ఉండే పరిస్థితులు, తనకు ఓరియంటేషను, డిజినెస్, గిడ్డినెస్, వర్టైగో, ఇట్లాంటి ఎన్నో సమస్యలతోటి తను బ్రెయిన్ పరంగా
ఏర్పడవచ్చు, సైకలాజికల్ సమస్యలు కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు రేడియేషన్ వల్ల. ఆ తర్వాత వచ్చి మనకు ఆ రేడియేషన్ ఈ కాస్మిక్ రేస్ వల్ల మనకు ఐ కాంట్రాక్ట్ రావచ్చు. ఆ తర్వాత ఫ్లూయిడ్ అంతా తలకిందులైనప్పుడు, తల సైడ్ ఎక్కువగా ఫ్లూయిడ్ ట్రావెల్ అయినప్పుడు వారికి నోజ్ నుంచి జలుబు లాంటి వాటర్ కారడం రావచ్చు. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ కానీ లేకపోతే ఫంగై కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఓరల్ ఫ్లూయిడ్స్లలో కూడా వాళ్ళకు సమ్ టైమ్స్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆ క్లోజ్డ్ సర్క్యూట్లో డిఫికేషన్, యూరినేషన్ జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా గడబడి అయితే మనకు సమస్యలు రావచ్చు. ఆ తర్వాత వచ్చేసి కార్డియాక్ ఫంక్షనింగ్ కూడా కొంత తగ్గుద్ది. హైపోస్టాటిక్ హైపోటెన్షన్స్ డెవలప్ అవ్వచ్చు, వాళ్ళకు కార్డియాక్ ఇష్యూస్ కూడా కొన్ని వస్తాయి. ఆ తర్వాత లంగ్ లో కూడా కొన్ని సమస్యలు, ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఈ హైపోస్టాటిక్ వలన కానీ లేకపోతే మనకు ఈ ఫ్లూయిడ్ హెడ్ సైడ్ మూవ్ అవడం వలన కానీ ఫేషియల్ స్వెల్లింగ్ రావడము, లంగ్ లో కొంత ఎడిమా రావడం, ఇట్లాంటి సమస్యలు మనం బుక్ లో ఉన్న కాంప్లికేషన్స్, అలాగే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ అంటారు. ఇలా ఎన్నో సమస్యలు మనకు క్యాన్సర్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్ వలన కూడా మనకు కొన్ని క్యాన్సర్స్ రావచ్చు, డిఎన్ఏ చేంజ్ అవటం వలన. ఇలాంటి ఎన్నో సమస్యలు బుక్ లో చెప్పుకున్నా కానీ ఇప్పుడు సునీత విలియమ్స్ మార్నింగ్ 2:55కి ఎప్పుడైతే ల్యాండ్ అయిందో తన ఫేస్ లో కేవలం 2 మార్పులు కనబడ్డాయండి. ఒకటి, వెళ్ళినప్పుడు తనకు కంప్లీట్ బ్లాక్ హెయిర్ ఉండే, దిగాగానే తన కంప్లీట్ వైట్ హెయిర్ ఉంది. ఇదొక వేరియేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అంతా సంకెన్ అయిపోయింది, అంటే లోపలికి పోయింది, కళ్ళు లోపలికి పోయినాయి, కొంత సింక్ అయిపోయింది. పర్సనాలిటీ కూడా మజిల్స్ అన్ని ఫ్లాబీగా, అంటే చాలా పల్చగా, బలం లేని విధంగా ఉన్నాయి. అంటే బోన్ డెన్సిటోమెట్రీ తగ్గి ఉంటుంది అండ్ మజిల్ మాస్ కూడా తగ్గి ఉంటుంది. తద్వారా కూడా అంటే విటమిన్ డి కానీ, కాల్షియం కానీ, మల్టీవిటమిన్స్ కానీ ఏదైనా డిప్లీషన్ జరిగినప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అయ్యి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అయినప్పుడు తన అనుకోని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది బికాస్ ఆఫ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో వేరియేషన్స్ రావడం. సో ఇలాంటి సమస్యలు తనలో కనబడలా, కేవలం మనకు ఈవెన్ సైకలాజికల్ గా కూడా తను అంత ఫిట్ ఉన్నట్టుగానే మాట్లాడడం, అంటే తను ఎంత కాన్షియస్ గా ఎంత ప్రాపర్ గా రెస్పాండ్ అయిందంటే. సో ఇవన్నీ ల్యాండింగ్ అయిన తర్వాత యూజువల్ గా వాళ్ళు ఫేస్ చేసేది హైపోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం, అదొకటి ఉంటుంది. రెండోది ఓరియంటేషన్, అంటే తను కేవలం ఈవెన్ పెన్ ఎత్తాలన్నా కూడా మజిల్స్ అంత సహకరించవు ఈ భూమి మీద. సో ఆ మజిల్ ఫిజియోథెరపీ అవన్నీ చేస్తే కనీసం నెల నుంచి 3 నెలలు, ఈవెన్ సంవత్సరం కూడా పట్టొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ ఇంకా ఇతరత్ర చేయటం వల్ల వాళ్ళకి మనకు ఏవైతే బేసిక్ సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకొని, బట్ అదర్వైజ్ షీఈ్ అబ్సల్యూట్లీ నార్మల్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. రైట్. శ్రీకాంత్ పంచాల గారు, సార్ మీరు ఎలా ఉన్నారు సార్? అదే మీరు ప్రయాణిస్తున్న వాహనం నిన్న ప్రమాదానికి గురైందని విన్నాం. ఓకే సార్, రికవర్ అయ్యాను. లాస్ట్ ఒక 5 days లో కొంచెం అంటే ఆల్మోస్ట్ ఇట్ వాస్ ఎ క్లోజ్ కాల్, వెరీ క్లోజ్ కాల్, బట్ ఫార్చునేట్లీ ఐ రికవర్డ్ సార్. రైట్. గాడ్స్ గ్రేస్ సార్. బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ ఆర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. శ్రీకాంత్ పంచాల గారు, మీ సబ్జెక్టు చాలా కీలకమైంది. అంటే ప్రధానంగా ఇప్పుడు పైకి వెళ్లే వ్యామోగాములు అక్కడ ఎలా ఉంటున్నారు అనేది ఒకటి, వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది రెండోది. ఇప్పుడు 8 రోజులకు అంటూ ఒక ఆపరేషన్కి సునీత విలియమ్స్ వెళ్ళారు కదా మరొక వ్యామోగాంతో కలిసి. అంటే 8 రోజులకు వెళ్ళేటప్పుడు ఆ 8 రోజులకు సరిపడా ఆహారము, మిగతా సమ్ మెడిసిన్, సమ్ ఏర్పాట్లు ఏవో చేసుకుంటారు. కానీ 286 రోజులు అక్కడ ఉండిపోయారు. అంటే అనుకున్న దానికంటే 278 రోజులు అదనంగా అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని రోజులు అంటే ఈ ఆహారంగా ఏమి తీసుకొని ఉండొచ్చు? ఈ ఆస్ట్రానమీకి సంబంధించి ఆస్ట్రోనాట్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి సార్? సార్ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనము అది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో బిల్డ్ చేసిందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళు కలిసి కొలాబరేషన్ లో ఒక 30 years కింద దాన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద రాకెట్లు
దానిలో ఆస్ట్రోనాట్స్ వెళ్ళి దాని కాంపోనెంట్స్ వెళ్ళి అక్కడ వెళ్ళి బిల్డ్ చేయడము చాలా సంవత్సరాలు పట్టింది. సో సుమారు ఒక ఫుట్బాల్ సైజ్ ఫీల్డ్ లో ఆ సైన్స్ ల్యాబొరేటరీ అనేది డిఫరెంట్ గదులలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది దాని తర్వాత ఒక 100 మిషన్లలో 100-120 మిషన్లలో నాసా తన సొంతగా వెళ్ళింది, తన ఓన్ స్పేస్ షటిల్ లో వెళ్ళింది. కానీ ఏంటంటే ఖర్చు ఎక్కువైపోవడం వల్ల దీన్ని ప్రైవేటైజ్ చేసి మన మేజర్ ఫండింగ్ అనేది బడ్జెట్ అనేది రీసెర్చ్ పైన పెడదామని 2 కంపెనీస్ కి, ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చింది. ఒకటి బోయింగ్ కి, ఇంకొకటి స్పేస్ ఎక్స్ కి. సో దీనిలో బోయింగ్ కొంచెం వెనకాల పడింది. అంటే స్టార్ లైనర్ లో వీళ్ళు టెస్ట్ పైలట్ గా వెళ్ళారు. యాక్చువల్గా 8 days కి దాన్ని ఆ బోయింగ్ స్టార్ లైనర్ ని అక్కడ డాక్ చేసి టెస్ట్ చేసి మళ్ళీ అదే వెహికల్ లో వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ లో రావాలి. అదే యాక్చువల్ మిషన్, 8 day మిషన్. సో అది హీలియం థ్రస్టర్స్ లో ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దాన్ని గ్రౌండ్ స్టేషన్ తో కంట్రోల్స్ వాళ్ళు మాట్లాడుకొని డిఫరెంట్ దాన్ని ఫిక్స్ చేయడానికి డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రన్ చేసి చాలా వరకు ప్రయత్నించారు. కానీ దానిలో అన్ని థ్రస్టర్స్ ఓకే అవ్వలేదు. ఒకటి కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ లో ఇంకేమైనా థ్రస్టర్స్ ఫెయిల్ అయి ఉండొచ్చేమో 28 లో ప్రాబ్లం వచ్చింది. నాసా కొలంబియా డిజాస్టర్ తర్వాత కల్పన చావ్లా ప్లస్ 7 ఆస్ట్రోనాట్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇచ్చి చాలా అప్గ్రేడ్ చేసిందండి. సో దాని వల్ల వీళ్ళు ఈ నాసాలో కూడా 50% స్పేస్ క్రాఫ్ట్ సేఫ్ రావచ్చు, 50% పర్లేదు, ఆస్ట్రోనాట్ సేఫ్టీ ఇంపార్టెంట్ అనే దృష్టిలో ఉంచుకొని దీన్ని వాళ్ళు చేశారు. సో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే 25 years నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎప్పుడు ఖాళీగా లేదండి. ఎప్పుడు ఆస్ట్రోనాట్స్ క్రూ రొటేషన్ పద్ధతిలో షిఫ్ట్ చేంజ్ అవుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఒక 10 మంది ఉంటే కనుక దానిలో ఒక 2 రావాలంటే వాళ్ళకు ఒక వెహికల్ అక్కడ ఆల్రెడీ పోర్ట్ అయి ఉంటుంది, వాళ్ళు వెళ్ళిన వెహికల్. సో ఇంకొక వెహికల్ ఒక 2 వెళ్తేనే ఆస్ట్రోనాట్స్ వాళ్ళ వర్క్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ మిగతా కానీ ఆ ఆపరేషన్స్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో ఈ క్రూ రొటేషన్ మెథడ్ ఎప్పుడు రెగ్యులర్ గా నడుస్తూ ఉంటుందండి. సో వీళ్ళు కార్గోస్ లో మిషన్ సప్లైస్, ఆహార పదార్థాలు ప్యాక్డ్ చాలా కేర్ఫుల్ గా ప్యాక్ చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా చాలా వరకు దాన్ని చేసి పంపిస్తా ఉంటారు. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా 8 days అని చెప్పేసి మనకందరికి తెలుసు. కానీ ఇంటర్నల్ గా వాళ్ళ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ స్పేస్ ఫ్లైట్ లో చాలా అన్సర్టెనిటీ ఉంటుందండి. అంటే పర్టికులర్ గా ఇట్లా అవుతుందని చెప్పలేము. సో ఏంటంటే వాళ్ళు దాని తర్వాత ఎక్స్టెండెడ్ స్టే కి కూడా ప్రిపేర్ అయ్యే వెళ్తారు. చాలా టఫ్ గా ట్రైన్ అయి ఉంటారండి, సైకలాజికల్ గా ఫిజికల్ గా చాలా టఫ్ గా ట్రైన్ అయి ఉన్నారు. కాబట్టి సో దే యూటిలైజ్ 9 months ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్ గా వాళ్ళు 9 months పట్టింది. ఎందుకంటే నెక్స్ట్ వెహికల్ మనకి అవైలబుల్ ఉండాలి. ఆ వెహికల్ ఆ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది టెస్టింగ్ ఫేజ్ లో నుంచి దాన్ని సర్టిఫై చేసిన తర్వాతనే కంప్లీట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అట్లయితేనే వాళ్ళు దాన్ని పంపిస్తారు. అలాగే దీనిలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో చాలా ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి. సో పెద్ద స్కెడ్యూల్ పైప్ లైన్ ఉంటుంది అనమాట. సో అదంతా చేంజ్ చేయాలంటే 100,000 crore ప్రాజెక్ట్ కాబట్టి సో అవన్నీ కన్సిడర్ చేసుకుని సేఫ్టీ వెహికల్ మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటే కనుక ఇంత టైం పట్టింది అనమాట. సో వాళ్ళ స్టాండర్డ్ అంటే చాలా మంది స్టక్ అయ్యారు అనే పదం కంటే కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ రిటర్న్ డేట్ డిలే అయింది. సో ఆ డిలేలో వాళ్ళు 9 months చాలా ఎఫిషియెంట్ గా సునీత విలియమ్స్ కానీ బుచ్ విల్మోర్ కానీ చాలా ఎఫిషియెంట్ గా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ సుమారు ఒక 150+ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. సో అలాగే ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ఒక యూనిట్ ఉండే అనమాట. అది అవుట్ సైడ్ ఆఫ్ ద వెహికల్ అది కొంచెం ఫాల్టీగా సరిగ్గా ఇవ్వట్లేదు, పాడైపోతే అది నాసా ఆస్ట్రోనాట్స్ ఇంతకుముందు 2 missions లో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఫిక్స్ చేసి పంపిద్దామని ట్రై చేశారు. కానీ 2 missions ఫెయిల్ అయిపోయాయి ఆల్మోస్ట్. దాని తర్వాత సునీత విలియమ్స్ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మైల్ స్టోన్ ఫర్ నాసా. సో అలాగే వాళ్ళు బయట ఒక మైక్రో ఆర్గానిజమ్స్ స్పేస్ క్రాఫ్ట్ బయట స్పేస్ లో మనకు ఈ లైఫ్ అనేది ఎలా పెరుగుతుంది, దాని ఎంతవరకు హార్ష్ ఎన్విరాన్మెంట్ లో పెరగలుగుతుంది. సో ఇలా చాలా రకాలుగా టెస్ట్లు, ఇంకా క్యాన్సర్ కి సంబంధించిన రీసెర్చ్ చాలా రకాలుగా టెస్ట్లు చేశారండి. సో ఇట్ ఇస్ టోటల్ గా చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అండి అది. సో మనము అది చెప్పుకోవచ్చు డెఫినెట్ గా. రైట్ దిలీప్ గారు, అంటే వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకటి మానసిక పరిస్థితి, 2 ఆరోగ్యపరమైన అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు? ఒకటండి, ఇప్పుడు మన స్పేస్ మెడిసిన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, సమ్మరీ ఆఫ్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దట్ కెన్ అకర్ ఇన్ స్పేస్. అయితే ఒకటి మనందరికీ తెలిసింది ఏంటంటే డిస్యూజ్ అట్రోఫీ, అంటే మజిల్స్ బాగా వేస్టింగ్ ఉంటుంది. తను ఇన్ఫాక్ట్ నిలబడలేదు కూడా, చూసుంటారు తను బయటికి వీల్ చైర్ లో తీసుకొచ్చారు. అది గ్రావిటీ యొక్క ఎఫెక్ట్, షీ కాంట్ ఈవెన్ స్టాండ్. సో తిరిగి తన ఇప్పుడు థై మజిల్స్ అవ్వచ్చు, ఓవరాల్ బాడీ మజిల్స్ కానీ కాఫ్ మజిల్స్ కానీ ఇవన్నీ మళ్ళీ తనకి ఎక్సర్సైజ్ చేయిస్తూ, ఫిజియోథెరపీ చేయిస్తూ, ప్రోటీన్ ఇంటేక్ పెంచి, విటమిన్ మినరల్స్ ఎవరు డెఫిషియన్సీ ఉందా అవన్నీ టెస్ట్ చేసి, డెఫిషియన్సీ ఉంటే రీప్లెనిష్ చేస్తూ, దెన్ ఇలా తిరిగి ఆమె రావడానికి కానీ నార్మల్ లైఫ్ కి రావడానికి ఫిజికల్ గా
ఒక 3 months అన్న పడుతుంది ఖచ్చితంగా. అయితే మనం మిగతా విషయాలు కూడా అంటే ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ అనేది మన బాడీలో ఉంటుంది. అంటే ఎప్పుడు నైట్ టైం పడుకోవటం కానీ నిద్ర కానీ డే టైం యాక్టివ్ ఉండడానికి దానికి ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ కానీ. అయితే ఐఎస్ఎస్ లో సన్లైట్ ఎక్స్పోజర్ ప్రాబ్లం ఎవ్రీ 45 minutes to 1 hour సన్ కనిపిస్తూనే ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఈ ఇన్సోమియా అంటే వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అవ్వచ్చు, దెన్ మానసికంగా ఈ డిప్రెషన్ వీటి వల్ల దెన్ మెలటోనిన్ సెక్రీషన్ పెర్టర్బ్ అవుతుంది. సో ఒకటి ఇట్లా మానసిక ఇవి చూసుకోవాలి మనం. దెన్ కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు టెకికార్డియా లాంటివి పెరుగుతూ ఉంటాయి ఇన్సోమియా పెరిగినప్పుడు బాగా. సో రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, దెన్ ఇంకొక పక్క ఇఫ్ రిక్వైర్డ్ తనకి యాంటీ యాంగ్జైటీ డిప్రెషన్ మెడిసిన్స్ ఏమైనా అవసరమా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. బట్ ప్రిడామినెంట్లీ మజిల్ వేస్టింగ్ మనం రివర్స్ చేయాలి. ఫిజియోథెరపీ, న్యూట్రిషన్, ప్రోటీన్ ఇంటేక్, విటమిన్ మినరల్స్ ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా ఐ థింక్ కొన్ని వారాల పాటు కనుక మనం వీ కెన్ హెల్ప్ ఐ థింక్ షీల్ బి నార్మల్ ఇన్ 3 months. ఓకే జాన్ హేమంత్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి లేదంటే కొంచెం వాళ్ళు మళ్ళీ సాధారణ జీవనానికి సిద్ధం అవడానికి ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు ఎలాంటి చికిత్స ఇస్తారు? అంటే సైకలాజికల్ కానీ సైకియాట్రిస్ట్ పరంగా ఫండమెంటల్గా గమనించాల్సింది ఏంటంటే 9 months మస్ట్ హావ్ బీన్ ఎ వెరీ లాంగ్ జర్నీ కదా. చాలా పట్టుదలతో డిటర్మినేషన్తో స్ఫూర్తి అనేది వాళ్ళ లోపల ఉండింది, అది చాలా పనికి వచ్చింది. అది కంటిన్యూ అవుతుంది. ఇంకా రెన్యూడ్ ఎనర్జీ కదా, రిటర్న్ వచ్చేసాము, ఫైనల్ వీఆర్ బ్యాక్ హోమ్. ఆనందం కనబడింది ముఖం మీద వెన్ వి సా ఎట్ ఫస్ట్ గ్లాన్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అన్నట్టు. దట్ ఈస్ ద మెంటల్ ఎనర్జీ దట్ దే హ్యావ్ డిరైవ్డ్. సో దాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కూడా, ఎటువంటి రిహాబిలిటేషన్ ప్రాసెస్లో స్టార్ట్ చేసినా అవన్నిటికీ ఈ లోపల నుంచి వచ్చే ఇంటర్నల్ ఎనర్జీ చాలా సహాయపడుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు అంటే వాళ్ళు సరే మీరు అంటే యాక్చువల్లీ సునీత విషయంలో ఒకటి మనం తెచ్చుకోవచ్చు. తన హిస్టరీ తీసుకుంటే మొదటి నుంచి యాజ్ అ స్టూడెంట్ షీ వాజ్ వెరీ యాక్టివ్. అంటే డైలీ వర్కప్ చేయడం కానీ, ఏదైనా అనుకుంటే మగవాళ్ళకు ధీటుగా పనిచేయడం కానీ, ఈవెన్ ఎన్నోసార్లు స్పేస్ స్టేషన్కి పోవడం. స్పేస్ స్టేషన్ లో దాదాపుగా స్పేస్ వాక్ కూడా తను 9 times చేసింది. 68 hours షీ వాజ్ ఇన్ ద స్పేస్ స్టేషన్ స్పేస్ లో ఉంది. అండ్ మోర్ ఓవర్ 600 hours ఇప్పటి వరకు స్పేస్ స్టేషన్ లో తను గడిపింది. సో ఇంత మనం చూసాం ఎన్నో ఎక్సర్సైజెస్ జిమ్ లో చేసినట్టుగా తను చేయడం, ఇవన్నీ డెఫినెట్లీ తనకి ప్లస్ పాయింట్స్. సో అలా తను నిలదొక్కగలుగుతుంది అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే, అలాగే ఐ థింక్ నాకు నెంబర్ గుర్తులేదు, బట్ లాంగెస్ట్ మ్యారథాన్ కూడా తను రన్ చేసింది తానే అనుకుంటాను స్పేస్ లో. కరెక్ట్, ఈవెన్ 4.5 hours అనుకుంటా లాంగెస్ట్ మ్యారథాన్ రన్ చేసింది కూడా సునీత విలియమ్స్. సో షీఈస్ వెరీ టఫ్ ఆస్ట్రోనాట్. అంటే ఇప్పుడు సైకలాజికల్ గా వాళ్ళకి వాళ్ళు రెడీ అయిపోతారా హేమంత్? అదే అంటారు కదా, ఇంటర్నల్ ఎనర్జీ బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ దేర్ డిటర్మినేషన్, ఆ పట్టుదలతో ఏదైతే లోపల నుంచి ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంది అది సహాయపడుతుంది. అది ఇంకా రాను రోజుల్లో కూడా ఆమె రిహాబిలిటేషన్ బాగా సహాయపడుతుంది. ఓకే, అంటే శ్రీకాంత్ పుంజాల గారు గతంలో ఎప్పుడైనా చూసారంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి చేరడానికి వ్యామగాములకి ఎంత సమయం పడుతుంది? అంటే గతంలో ఏమైనా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. అంటే వాళ్ళ లాంగ్ డ్యూరేషన్ బట్టి ఉంటుంది. అంటే యూజువల్ గా క్రూ రొటేషన్ లో ఐ థింక్ వాళ్ళు 6 months అట్లా ఉంటుంది. రెగ్యులర్ పీరియడ్ అయితే వాళ్ళకి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆస్ట్రోనాట్ దాని ద్వారా వెళ్తుంటారు. సో మరి 45 days కి ఐ థింక్ ఈవెన్ 10 days కూడా పట్టవచ్చు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద ట్రైనింగ్. బట్ ఏంటంటే యూజువల్ గా అయితే 45 days లో షీల్ బి కంప్లీట్లీ ఫైన్. బట్ ఈ బోన్ డెన్సిటీ గానీ, ఈ మసిల్ అట్రాఫీ గానీ, ఇది టేక్స్ బిట్ లాంగర్ రికవరీ. ఎందుకంటే మనకు సుమారు ఒక మంత్ కి ఒక 1.5% వరకు బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి, సో అది రికవర్ కావాలంటే అది కొంచెం టైం పడుతుంది. సో ఆబ్వియస్ గా ఒక 6 months వరకు పట్టొచ్చు. సో ఈవెన్ బోన్ డెన్సిటీ ఆ టైంలో వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. రైట్, అంటే మీరు ఆర్థోపెడిషన్ కూడా ఉన్నారు కాబట్టి, అంటే ఈ ఎముకలు కండరాల సాంద్రత తగ్గిపోవడం అలాంటి సమస్యలు ఎదురు కావచ్చు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎముకలు ఇరిగిపోవడం అలాంటి సమస్యలు ఏమైనా? ఆస్టోపీనియా కానీ ఆస్టోపోరోసిస్ అనేది విటమిన్ డి, కాల్షియం, ఇతర మినరల్స్ డెఫిషియన్సీ వల్ల యూజువల్ గా ఫ్రెజైల్ బోన్ ఉంటుంది. అంటే వీళ్ళకి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరిగిన చిన్నగా కింద పడ్డా కూడా దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రాక్చర్. సో మనం దిగగానే తనకి పారామీటర్స్ విటమిన్ D3 అండ్ కాల్షియం
కొలోకాల్సిఫెరాల్ Okay. అండ్ B12 అండ్ పారామీటర్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నావా లేవా. సపోజ్ విటమిన్ D3 అబోవ్ 30 40 60 వరకు ఉండాలి, బిలో 30 ఉంటే సప్లిమెంటేషన్ ఇవ్వడం హెవీగా. అలాగే కాల్షియం అబోవ్ 9 ఉందా లేదా, బిలో 9 ఉంటే సప్లిమెంటేషన్ ఇవ్వడం, ప్రాపర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడం. ఈవెన్ హైపోటెన్షన్ డెవలప్ అవుతుంది, వీళ్ళకి ప్రాపర్ ఫ్లూయిడ్ ఇవ్వడం. Okay. అంతేకాకుండా ప్రాపర్ డైట్, నైట్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ సమతుల్యంలో కావలసినంత ఇవ్వడం. ఇలాంటితో పాటు వీన్ డౌన్ ప్రొసీజర్, అంటే డే 1 నుంచి ఎలా వీన్ డౌన్ చేయాలి, తనకు ఎలా అగ్రెసివ్ గా ఫిజియోథెరపీ ఇవ్వాలి, ఎలా అడాప్టివ్ టెక్నాలజీ అంటే ఈ ఎన్విరాన్మెంట్ లో మళ్ళీ తీసుకురావడానికి అడాప్టివ్ టెక్నాలజీ యూజ్ చేయాలి, అలాగే తనకు సైకలాజికల్ గా కూడా కౌన్సిల్ చేసి ఎలా బయటికి తీసుకురావాలనేది ఇట్స్ అ ప్రాసెస్. మోస్ట్ ప్రాబబ్లీ మనకు సునీత విలియం విషయంలో అంత పెద్ద ఇబ్బంది పడకపోవచ్చు, ఎందుకంటే షీఈస్ అపియర్స్ టు బి వెరీ గుడ్. సో ప్రాబబ్లీ షార్ట్ టైంలో విత్ ఇన్ 3 months లో ఐ థింక్ షీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బిఫోర్ కూడా రావచ్చు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ పారామీటర్స్. ఇంకా పారామీటర్స్ మనకు రాలేదు, పారామీటర్స్ వస్తే గానీ చెప్పడానికి వీలవుతుంది. ఓకే, రైట్. దిలీప్ గారు, అంటే ఈ కంటి చూపు సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందా? 2 things అండి. ఒకటి స్పేస్ ఎక్వైర్డ్ ఆప్టిక్ న్యూరోపతి అని ఒక కండిషన్ ఉంది. ఇది రేడియేషన్ ఇండ్యూస్ అవ్వచ్చు. దాన్ని ఇంకొకటి క్యాటరాక్ట్ కూడా, ఎర్లీ ప్రీమెచ్యూర్ క్యాటరాక్ట్ లాంటివి కూడా రావచ్చు. ఈ 2 అయితే బుక్ లో అయితే ఉన్నాయి. బట్ అగైన్ మనకి వన్స్ వీ నో, అక్కడ చూసిన డాక్టర్స్ వాడు ఇచ్చిన రిపోర్ట్ బట్టే మనకు తెలుస్తుంది whether she has this particular condition or not. So but ocular disturbances in prolonged space stay అనేది well proved condition. ఇంకోటి స్పెసిఫిక్ గా రిగార్డింగ్ క్యాన్సర్ అండి, త్రూఅవుట్ హర్ లైఫ్ ఓకే స్క్రీనింగ్ అనేది మస్ట్ అండి. ఎందుకంటే వీ డు నాట్ నో, ఈ రోజు మనకు ఆ క్యాన్సర్ సెల్స్ మనకు బయటపడవు. పెట్ స్కాన్ చేయండి, ఇంకేదైనా న్యూక్లియర్ స్కాన్ ఏదైనా చేయండి, బట్ అన్లెస్ అంటిల్ సమ్ టైమ్స్ కొంచెం డిలేడ్ డిఎన్ఏ చేంజెస్ వచ్చి క్యాన్సర్ డెవలప్ కావచ్చు. సో ఇందులో త్రూఅవుట్ అవర్ లైఫ్ వీ నీడ్ టు డూ స్క్రీనింగ్ టెస్ట్. క్యాన్సర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ కాస్మిక్ రేస్, రేడియేషన్ వల్ల ఇట్ ఈస్ హై, దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ద క్యాన్సర్ మే డెవలప్. సునీత వాట్ నెక్స్ట్, దీనికి సంబంధించి డిబేట్ నడుస్తుంది. సునీత విలియమ్స్ అయితే సురక్షితంగా భూమి మీదకి దిగిపోయారు. కోట్లాది మంది, అంటే ఇప్పుడు లేనట్టుగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు మిషన్ రావటం కానీ, అలాగే అటు దిగినప్పటి నుంచి ఆమె బయటకు వచ్చినంత వరకు కూడా అది అర్ధరాత్రి సమయంలో జరిగినప్పటికీ నాసా పూర్తి స్థాయిలో లైవ్ ఇచ్చిన ఆ సందర్భాన్ని మాత్రం కోట్లాది మంది వీక్షించిన ఆ సందర్భం అయితే మనం చూస్తాం. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎందుకు సునీత విలియమ్స్ కానీ మిగతా వ్యామగాముల బృందాన్ని 45 రోజు ఐసోలేషన్ చేస్తామని నాసా ఎందుకు ప్రకటించింది? ఐసోలేషన్ టైంలో ఏం చేయబోతున్నారు, వాళ్ళకి సైకలాజికల్గా ఏం సిద్ధం చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతుంది మన దగ్గర. శ్రీకాంత్ గారు, స్పెసిఫిక్గా ఎప్పుడైనా ఇలా వ్యామోగాములను పైకి పంపించాలంటే ముందు వాళ్ళకి ఏమైనా పారామీటర్స్ ఉంటాయా? అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని, మానసికంగా ఫిట్గా ఉండాలని, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ మోడల్లో ఉండాలని, అట్లా ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు పైలట్స్ కదండి. వాళ్ళు చాలా రిగరస్ గా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు సుమారు 6G, అంటే ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి సపోజ్ మనకి 1 భూమికి 1 ఉంది అనుకోండి, వాళ్ళు 7, 8, ఈవెన్ 10 గురుత్వాకర్షణ శక్తి మనం ఎట్లా మీకు పట్టి లాగుతుందో అట్లాంటి ప్లేస్ లో వాళ్ళు ఒక మెషిన్ లో పెట్టి ఇట్లా తిప్పడం వల్ల అంత గురుత్వాకర్షణ శక్తిని చేసి వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ ని రాకెట్ లాంచ్ అప్పుడు కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఆ గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పుడు చాలా మంది టెంపరీ కంకర్షన్ లోకి, అంటే బ్లాక్అవుట్ అయిపోతుంటారు అనమాట. సో అంత రిగరస్ గా ట్రైనింగ్ ఉంటుంది. ఫిజికల్ గా ఫిట్ ఉండాలి, మెంటల్ గా ఫిట్ ఉండాలి. ఎవ్రీ పారామీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ గా ఫిట్ అని అయితేనే, సర్టిఫై చేస్తేనే వాళ్ళు మళ్ళీ నాసా సర్టిఫై చేసి వాళ్ళని పైకి పంపించడానికి ఉంటుందండి. చాలా రిగరస్ గా ట్రైనింగ్ ఉంటుంది ఆస్ట్రోనాట్స్ కి. అంటే ఇప్పుడు మీరు నేను జనరల్ గా అయితే ఆబ్వియస్ గా చేయలేము. ఈవెన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆబ్వియస్ గా వాళ్ళ బాడీ గానీ ఫిజికల్ స్టేట్ గానీ సపోర్ట్ చేయకపోతే ఆబ్వియస్ గా ఆస్ట్రోనాట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, చాలా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు అని అంటున్నారు ఆల్రెడీ మన దగ్గర ఉన్న డాక్టర్స్ ఇద్దరు కూడా. అవునండి,
ఆరోగ్యపరమైన సమస్యలు డెఫినెట్ గా ఉండొచ్చండి. అది పెద్దలు చెప్పిన విధంగా ఏంటంటే ఇప్పుడు బయట ఏంటంటే మనకి అర్త్ లో ఉన్నప్పుడు సింపుల్ గా రేడియేషన్ తీసుకుంటే గనక అర్త్ లో మన చుట్టూ ఉన్న వాతావరణము అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, యూవీ రేడియేషన్ కావచ్చు, అదేంటంటే మన వాతావరణం అనేది ఒక బ్లాంకెట్ లాగా మనను కాపాడుతూ ఉంటుంది. ఆ ఫిల్టర్ అయిపోయి వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎక్స్ట్రీమ్ హై రేడియేషన్ అనేది బాడీలో కావదు. కానీ మీరు ఒకసారి ఆ కవచం బయటికి వెళ్ళాలనుకోండి, స్పేస్ సూట్స్ కంపల్సరీ స్పేస్ రేడియేషన్ అంటే సన్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆదిత్యాలు ఉన్నప్పుడు పంపించారు. సో సన్ గురించి మాట్లాడుకుంటే దానిపైన ఇలా అయస్కాంత క్షేత్రాలు ఇలా లూప్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి అనమాట. సో అయస్కాంత క్షేత్రాలు ఆ లూప్స్ అనేటివి చాలా ఇలా ఎక్స్టెండ్ అయిపోయి ఒక టైంలో ఇలా కట్ అయిపోతాయి అనమాట ఆ లూప్ అనేది. సో దాని రబ్బర్ బ్యాండ్ లో తెంపిన విధంగా. సో దాని వల్ల బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్లాస్మా అనేది సోలార్ పార్టికల్స్, సోలార్ విండ్, సౌర తుఫాన్ల విధంగా ఇలా ప్లానెట్స్ వైపు, స్పేస్ వైపు విసిరివేయబడుతుంది అనమాట. సో అది ఎంత రేడియేషన్ అంటే ఆ టైంలో కనుక ఉదాహరణకు చూసుకుంటే మీరు స్పేస్ సూట్ లో కనుక లేదంటే కనుక ఒకవేళ మూన్ పైన అంటే కనుక కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, ఐ థింక్ 45,000 ఎక్స్రేస్ రేడియేషన్. ఒకసారి 45,000 ఎక్స్రేస్ మెషిన్ ఉంటాయి కదండి, అది తీస్తే కనుక ఎంత రేడియేషన్ మనకు ఉంటుందో అంత రేడియేషన్ మనకి 1 minute లో రావచ్చు. అంత వైలెంట్ గా ఉంటుందండి స్పేస్. సో వీళ్ళేంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఆ స్పేస్ రేడియేషన్ అనేది వీళ్ళకి చాలా హార్మ్ఫుల్. సో అది కనుక మనకి ఎక్కడో ఒక చిన్న DNA లో వెళ్ళి డ్యామేజ్ చేస్తే, మ్యూటేషన్ అయితే కనుక అది ఈవెన్చువల్ గా క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో అదనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్ కానీ, లాంగ్ రన్ లో కానీ, షార్ట్ రన్ లో కానీ బ్లడ్ ఎగ్జామినేషన్స్, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా కంపల్సరీ అండి డెఫినెట్ గా. ఓకే, అంటే ఇక్కడ విజయభాస్కర్ గారు ఇంకో ఇష్యూ ఏంటంటే, అంటే చెవిలో వెస్టిబ్యులర్ అనే అవయవం ఉంటుంది. ఇది గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకి చేరవేస్తుంది. కానీ ఇప్పుడు దీని ద్వారా మనం అంటే భూమి మీద నడిచేటప్పుడు మనం తుళ్ళు పడకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటామని అంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అంటున్నారు. అంటే స్పేస్ సిక్నెస్ కి ఇది దారి తీసి ఈ వచ్చిన వాళ్ళలో ఈ కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల తల తిరగటము, వికారం, వాంతులు చేసుకోవటం ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటున్నారు. పర్టికులర్ గా ఆ ఐసోలేషన్ లో సైకలాజికల్ చేంజెస్ తో పాటు యూజువల్ గా బాడీ ఫ్లూయిడ్స్ అన్ని తలకిందులైనప్పుడు హెడ్ సైడ్ ట్రావెల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో సెరిబ్రల్ ఎడిమా కొంత డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దానిలో పాటు మనకు ఇయర్ లాబ్యూలో కూడా వెస్టిబులర్ డిస్టర్బెన్సెస్, ఇంపైర్మెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎప్పుడైతే అడుగు పెడతారో నిలబడలేని కావడం, బ్యాలెన్స్ చేసుకోలేని కావడం, అండ్ బ్రెయిన్ యాస్టీస్గా వాళ్ళు ఒక సమతుల్య ఉండడం దానికి కూడా వాళ్ళకి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ ద వేరియేషన్. బట్ టెక్నికల్గా చూస్తే అది వితిన్ వీక్ 10 days లోపల వీన్ డౌన్ అయిపోతుంది. వీక్ 10 days లోపల వీన్ డౌన్ అవటం వలన మనం అందుకనే కంప్లీట్ రికవరీకి 1 year అనుకుంటాం, కానీ వితిన్ 3 months లోపల పారామీటర్స్ అని సరి చేయడం, ప్రాపర్ విండో చేయడం, ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాపర్ ఫిజియోథెరపీ ఇవ్వడం వల్ల ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యి నార్మల్గా ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ ఇయర్ లాబ్యూల్ ప్రాబ్లం పెద్ద ఇష్యూ కాదు. ఇయర్ లాబ్యూల్ ప్రాబ్లం పెద్ద ఇష్యూ కాదు. ఓకే, ఇయరింగ్ ఇష్యూ కానీ, వెనికిడి ప్రాబ్లం కానీ ఇలాంటివి అన్నది పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. రైట్. దిలీప్ గారు, అంటే ఇప్పుడు ఈ గుండెకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. రోదసీలో గుండె ఆకృతి కూడా మారుతుంది, కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. అవునండి. ఇప్పుడు మనకి బేసికలీ పూర్తిగా బ్లడ్ సప్లై మనకి కాఫ్ మజిల్ ఉంటుంది కదా, తొడ కింద ఉన్న మజిల్ ని కాఫ్ మజిల్ అంటాము కదా, అది వాటిని పెరిఫెరల్ హార్ట్స్ అంటాం. అంటే పెరిఫరల్ గా అటువైపు కాళ్ళలో ఉన్న హార్ట్ లాంటివి అనమాట. అవి పంప్ చేస్తుంటాయి కాబట్టి బ్లడ్ పైకి వెళ్తుంది. కానీ మీరు పైన పూల్ ఉన్నప్పుడు మీకు అంటే స్పేస్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ అంతా కింద పూల్ అవ్వట్లేదు. సో దెర్ ఈస్ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో విత్ ఇన్ ద సెంట్రల్ సిస్టమ్. హార్ట్ ఏరియాలోనే ప్లస్ ఇంకా సార్ చెప్పినట్టు తల ఏరియాలో కూడా సెరిబ్రల్ ఎడిమా కూడా రావచ్చు. అంటే ఫ్లూయిడ్ కానీ ఇదంతా కూడా హైయర్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీలో ఎక్కువ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంది. దీనివల్ల టెకికార్డియా, హార్ట్ రేట్ పెరగచ్చు. ఓకే, అండ్ సపోజ్ ప్రీడిస్పోజ్డ్ ఏమైనా హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు ఎరిథమియాస్ లోకి వెళ్ళటం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కనుక ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీలో జరిగే ఛాన్స్ ఉంది. సో ఒకటి రిథమ్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ ప్రీడిస్పోజిషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్
ఇవన్నీ ఉండొచ్చు స్పేస్ లో, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ గ్రావిటీ డిపెండెంట్ బ్లడ్ ఫ్లో ఉండదు కాబట్టి. సో ఇంక్రీజ్ లైక్ సర్క్యులేటరీ ఓవర్లోడ్ అవ్వచ్చు, దెన్ రిథమ్ డిస్టర్బెన్స్ కూడా రావచ్చు. ఆర్బీసీ సెల్స్ ఒకటి, రెండోది అనీమియా ఒకటి. ఓకే, ఇలాంటి సమస్యల వలన కూడా కార్డియాక్ ఇష్యూస్ కూడా రేజ్ అవ్వచ్చు. ఓకే, ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్ ఉండే వాళ్ళకి. అంటే జాన్ హ్యామంత్ గారు, ఒకటి మానసికంగా వాళ్ళు సంసిద్ధంగా ఉండడం అనేది ఒకటి. అంటే వాళ్ళకి వాళ్ళు మనం రెడీ అయ్యి వెళ్ళాం కాబట్టి మనం వచ్చాము, మనం ఎర్లీగా రెడీ అవ్వాలని మీరు అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వడం, కొంచెం ఎర్లీగా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ తరహా పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం వాళ్ళు నడవలేరు, చిన్నపిల్లల వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి, ఒక 45 రోజులు ఐసోలేషన్లో ఉంచాలని ఒక ఈ వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా త్రూ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు మానసికంగా సంసిద్ధులు చేయొచ్చా? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? ఎస్, చాలా మటుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మూవ్మెంట్ తీసుకోండి, బాడీ మూవ్ అవుతే కానీ బ్లడ్ సర్క్యులేషన్ అవటం, ఆర్గన్స్ కి దాని సరైన సప్లై దొరకటం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇక్కడ మూవ్మెంట్ తగ్గిపోయి ఉండేది స్టేషన్ లో ఉన్నంతసేపు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడే ఉండే గ్రావిటీని దృష్టిలో పెట్టేసుకొని, వెదర్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని మూవ్మెంట్ తీసుకొస్తారు. అందుకే ఫిజియోథెరపీలు, ఎక్సర్సైజ్లు చేయించడం వల్ల బాడీ మూవ్మెంట్ రావడంతో ఆర్గన్స్ విల్ స్టార్ట్ రియాక్టింగ్. సో ప్రతి ఒక్క సెల్ బాడీలో దాని పర్ఫార్మెన్స్ దానికి చేస్తూ ఉంటే దానికి సరైన సప్లై ఉంటుంది, ఆక్సిజన్ కావచ్చు, బ్లడ్ కావచ్చు. దాని తగ్గట్టుగా రిహాబిలిటేషన్ బాడీకి అవుతా ఉంటే దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా మైండ్ మీద పడుతుంది. సో ఇవన్నీ చేస్తే గానీ మైండ్ సపోర్టివ్ గా దొరుకుతా ఉంది. ఓకే, మామూలుగా కూర్చొని ఉంటే ఆలోచించుకుంటే టెన్షన్ పడకుండా ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు దే ఆర్ గెటింగ్ టు రిహాబిలిటేషన్ మోడ్. ఆ రిహాబిలిటేషన్ మోడ్ వల్ల వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా. వాళ్ళు యాక్టివ్ అవడానికి ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి, స్పెసిఫిక్ యాక్టివిటీస్, ఫిజికల్ మూవ్మెంట్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సార్ చెప్పినట్టుగా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ డెఫినెట్ గా సైంటిస్టులు, డాక్టర్లు వాళ్ళు చేసే చర్యలు చేస్తూ ఉంటారు. కానీ మానసికంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆ డిటర్మినేషన్ తో వాళ్ళు ముందుకు వెళ్ళి సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది దట్స్ ద బెస్ట్ పార్ట్. ఓకే, ఇంకోటి కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని యూజువల్ గా ఏమవుతుందంటే అది రిగైన్ అవడానికి మినిమం 6 months పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అడాప్టివ్ చేయాలి, వాళ్ళకి సైకలాజికల్ గా ట్రైనింగ్ ఇవ్వాలి, బ్యాలెన్సింగ్ చూసుకోవాలి. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి 6 months కూడా పట్టొచ్చు. ఓకే, ఆస్ట్రోనాట్స్ కి. ఓకే, శ్రీకాంత్ గారు, అంటే ఇప్పుడు ఎదురైన అనుభవం నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో అంటే ఇది ఒక నేర్పిన పాఠంగా చూడొచ్చా? ఇంకా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యామోగాములు వెళ్ళటం, ఇన్ టైంలోకి వచ్చే వాతావరణం క్రియేట్ అయిందని అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ అండి. అంటే వెళ్ళి ఇప్పుడు మనకి ఏంటంటే మూన్ పైకి వెళ్ళి రావడానికి ఒక పవర్ఫుల్ రాకెట్ లో ఒక 3 days పడుతుందండి జనరల్ గా చూసుకుంటే. అంటే 3 days మీ స్పేస్ లో ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళ ఆస్ట్రోనాట్స్ యూజువల్ గా 3 months 6 months స్పేస్ స్టేషన్ లో ఉంటారు. కానీ ఈ ప్రొలాంగ్డ్ స్టే అనేది అంటే ఒక 9 months వీళ్ళు ఉన్నారు కదా. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి మార్స్ పైకి వెళ్ళడానికి కానీ సుమారు 9 months అలా పడుతుంది అనమాట, చాలా తక్కువ ఖర్చులో వెళ్ళాలంటే. సో ఇలాన్ మస్క్ గానీ, నాసా గానీ నెక్స్ట్ చేసే మిషన్స్ కి ఇది చాలా దోహదపడుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చినా గానీ ఇమీడియట్ గా వాళ్ళ ప్రతి ఒక్క ఆస్ట్రోనాట్ కి ప్రతిరోజు చాలా ప్రతి గంటకి వాళ్ళు చాలా ఈ వాళ్ళ బాడీ పారామీటర్స్ చెక్ చేస్తా ఉంటారు అనమాట, కండిషన్స్ అన్ని. సో వాళ్ళ బ్లడ్ గానీ ఇది గానీ మొత్తం కంప్లీట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అది చాలా డీటెయిల్ గా ఇది వాళ్ళ డేటాబేస్ కి యాడ్ అవుతుంది. సో ఇదేంటంటే ఇదంతా ఒక పెద్ద మనకి సక్సెస్ఫుల్ మిషన్. ఎందుకు అంటే ఇది మనకు ఫర్దర్ గా మార్స్ పైకి వెళ్ళడానికి కానీ, ఫర్దర్ వేరే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కానీ చాలా వరకు ఈ ఆస్ట్రోనాట్స్ ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుందండి. అదే వాళ్ళు నాసా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్టీవ్ స్టిచ్ కమర్షియల్ క్రూ ఆపరేషన్ మేనేజర్ కూడా ఇదే అన్నారు. ఎందుకంటే అది ఒక డిస్పైట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ మనకి ఏంటంటే అదే అండి, బేసికల్ గా ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ అ రిస్క్ మనం ఏదైనా ఒకటి మనం సక్సెస్ అవ్వలేము బేసికల్ గా. సో మనకు స్పేస్ లోకి వెళ్ళాలి అంటే ఆబ్వియస్ గా ఇట్లాంటి కొన్ని సెట్ బ్యాక్స్ అవుతా ఉంటేనే దాని నుంచి మనం నేర్చుకుని సో నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఎంత సేఫ్ గా బిల్డ్ చేయొచ్చు, ఈవెన్ స్పేస్ సూట్స్ కానీ లేదంటే ఫర్దర్ మిషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ స్పేస్ మిషన్స్ లో మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది దానికి ఇది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఓవరాల్ గా డిస్పైట్ ఒక స్మాల్ సెట్ బ్యాక్ అంటే మనం ఫీల్ అవుతున్నాం అంటే సునీత విలియమ్స్ కానీ బుచ్ విల్మోర్ కానీ దే ఆర్ టఫెస్ట్ పీపుల్ అండి. అంటే తన ఫేస్ లో ఎప్పుడు బాధ లేదు, ఎందుకంటే తనను ఎలా ఇప్పుడు ఈ 9 months ఎలా యూటిలైజ్ చేయాలి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కి, నేను ఈ స్పేస్ రీసెర్చ్ ని ఎలా అడ్వాన్స్ చేయాలనేది వాళ్ళ మైండ్ సెట్ తప్పితే సో మనం వాళ్ళ మైండ్ సెట్ రీచ్ అవ్వాలంటే చాలా టఫ్ కావాలండి. సో డెఫినెట్ గా ఇదండి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఇది ఒక చాలా దోహదపడుతుంది లాంగ్ స్పేస్ జర్నీస్ కి.
యా ఎందుకంటే ఆమె బయలుదేరే ముందు ఇందాక విజయభాస్కర్ గారు అన్నట్టు జుత్తు నల్లగా ఉంది, మొత్తం తెల్లగా అయిపోయింది, మొత్తం కొంచెం కండరాలన్నీ క్షీణించినట్టుగా ఉన్న వాతావరణం. డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు సింపుల్ గా చూసుకుంటే మీరు భూమిపై మనం కూర్చున్నాం, ఇప్పుడు ఏదైనా ఒక బాల్ విడిచిపెడితే కింద పడుతుంది, మనం నిలబడ్డా గానీ ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క అణువును కింద గురుత్వాకర్షణ శక్తి లాగుతూ ఉంటుంది. సో ఈ బాడీ అనేది మనం దానికి అడాప్ట్ అయ్యి ఇక్కడ ఇవాల్వ్ అయినాం మనం భూమి పైన. కానీ ఇదే మీరు ఇప్పుడు హార్ట్ బ్లడ్ పంప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది కిందికి వెళ్తూ ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి వల్ల. కానీ మీరు స్పేస్ లో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటారు. సో హార్ట్ కి అవసరం ఉండదు కిందికి చేసే. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ అనేవి ఏంటంటే అప్పర్ బాడీలో అక్యుములేట్ అయిపోయి వాళ్ళ ఫేసెస్ చాలా పఫీగా ఇలా అవడము, లోయర్ బాడీ మసిల్స్ అంటే కాళ్ళకి మనం ఇక్కడ వర్క్ ఉంటేనే అవి స్ట్రాంగ్ గా ఉంటాయి, మసిల్ సెల్స్ మళ్ళీ రీగ్రో అవుతా ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ లేకపోవడం వల్ల మసిల్స్ క్షీణించిపోయి ఈవెన్ బోన్స్ కూడా, బోన్ కి ఇక్కడ స్కెలిటల్ స్ట్రక్చర్ మనం సపోర్ట్ చేస్తుంది గురుత్వాకర్షణ శక్తి అగేన్స్ గా, కానీ అక్కడ ఉండదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కనుక ఫిజియలాజికల్ గా చాలా వరకు వాళ్ళకి స్పేస్ లో ఉండడం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అండి. సో ఇదంతా అంటే మానవుడు అంతరిక్షంలో ఎలా జీవించగలడు అనే వాటికి ఇవన్నీ మనం ఇవన్నిటి గురించి స్టడీ చేస్తేనే ఫ్యూచర్ లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి మనము ఫర్దర్ వెళ్ళగలము. ఎందుకంటే భూమి పైన ఇప్పుడే ఉండడానికి ఏదో ఒక ఆస్ట్రాయిడ్ పడవచ్చు. సో అన్ని రకాలుగా ప్రమాదం అనేది కొంచెం ఆబ్వియస్ గా ఉంది. సో ఆబ్వియస్ గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది కంపల్సరీ అండి. మానవుడు అడ్వాన్స్ కావాలంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది కంపల్సరీ. ఓకే, సో దాంట్లో ఇవన్నీ చేయాల్సిందే అండి. రైట్, చూద్దాం. అంటే చాలా ఇంట్రెస్టింగ్. 24 hours లో వాళ్ళు 16 day and nights చూస్తారు. సో దట్ ఈస్ ద మేజర్ చేంజెస్ యూనో, సైకలాజికల్ గా కానీ ఫిజికల్ గా కానీ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇష్యూ కూడా వీళ్ళ మీద ప్రభావం పడుతుంది. వ్యామగాములు అంతరిక్షాన్ని అయితే జయించారు, కానీ ఇప్పుడు తమకి తాము జయించుకోవాల్సిన పరిస్థితి ఉందా? అటు సునీత విలియమ్స్ మిగతా వ్యామగాములకు ఎదురు కాబోతున్న పరిస్థితులు, సమస్యలు ఏంటి? దీనికి సంబంధించి 10 TV స్పెషల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. శ్రీకాంత్ పుంజాల గారు, చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చూడబోతున్నాం అన్నది కూడా అందరిలో ఒక ఆసక్తి. ఎందుకంటే మొన్నటి వరకు అటు అంతరిక్షంలోకి వెళ్ళటము, రావటం, అప్పుడప్పుడు మనం కొన్ని శాటిలైట్లు పంపించటము, కొన్ని రాకెట్స్ పంపించటము, దీనిపైన ఒక చర్చ జరుగుతుండేది. కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు, అత్యంత వేగంగా వస్తున్న ఈ స్పేస్ మిషన్ భూమికి దగ్గరకు వచ్చేసరికి ఏ విధంగా వేగం తగ్గించుకుంటుంది, ఎందుకు దాన్ని సముద్రంలోనే లాంచ్ చేస్తున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు. ఎవరికి అంటే ఆస్ట్రానమీ మీద అవగాహన లేని వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఒక యాంగ్జైటీ క్రియేట్ అయిపోయింది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చూడబోతున్నాం ఇప్పుడు? భవిష్యత్తులో అంటే బేసికల్ గా నెక్స్ట్ ప్రతి ఒక్క కంట్రీది ఇప్పుడు ఉన్న ఫోకస్ అంతా మూన్ పైన అండి. ఎందుకంటే మూన్ పైన దక్షిణ ధ్రువం వద్ద ఒక కాలనీ బేస్ చేసుకోవాలనేది ప్రతి ఒక్క కంట్రీ చేసేది. దానిలో ఇండియా ఫస్ట్ కంట్రీ సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది. ఈవెన్ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ అమెరికా నుంచి ఆర్టమిస్ మిషన్ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ని సౌత్ పోల్ పైకి పంపిస్తున్నారు ఐ థింక్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో. సో ఏంటంటే మూన్ అనేది ఒక స్టాప్ లాగా. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు ఉదాహరణకి మార్స్ పైపు వెళ్తే కనుక చాలా దూరం ఉంటుంది కనుక మీకు ఇంధనం చాలా అవసరం ఉంటుంది. సో మీరేం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఒకటేసారి మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ చేసుకున్నా కానీ సరిపోదు. సో మధ్యలో ఎక్కడ ఫిల్ చేసుకోవాల్సిందే. సో మూన్ అనేది ఒక స్టాప్ ఓవర్ లాగా, ఒక స్పేస్ స్టాప్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అది ప్రతి కంట్రీ ఇప్పుడు దానికి రెడీగా ఉంది. సో దానికోసమే మనం గగన్యాన్ మిషన్ ఇండియాలో ఇస్రోది గగన్యాన్ మిషన్ మొన్ననే వాళ్ళు డాకింగ్ అంటే అంతరిక్షంలో ఒక భాగాలని ఎలా డాకింగ్ చేయాలి అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి వ్యోమగాములు ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ ని ఎలా డాకింగ్ చేయాలి, మన స్పేస్ స్టేషన్ ఎలా బిల్డ్ చేయాలి. సో ఇదంతా టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇండియా కూడా చాలా అడ్వాన్స్ అవుతుందండి. సో ఇన్ నియర్ ఫ్యూచర్ లో స్పేస్ పొటెన్స్ కూడా 2030లో అనుకుంటా 35లో ఈవెన్ ఇస్రో కూడా ఒక స్పేస్ టూరిజం అంటే మీరు కూడా ఒక స్టేజ్ లో ఒక 10-15 years తర్వాత ఒకవేళ మనకు టికెట్ ప్రైసింగ్ కనుక కరెక్ట్ మనం చేయగలిగితే కనుక ఇప్పుడు జనరేషన్ కిడ్స్ విత్ ఇన్ 15-20 years లో స్పేస్ పైకి వెళ్ళి స్పేస్ టూరిజం లో కూడా వెళ్ళరావచ్చండి. ఆ టైంకి శ్రీకాంత్ గారి సమస్య ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ ఉచిత హామీలు ప్రకటనలు అనేవి ఎక్కువైపోయాయి కాబట్టి మేనిఫెస్టోలో భాగంగా పెడతారేమో. చాలా మంచి చెప్పారండి. అంటే మానవుడు ఎప్పుడు ముందరికి వెళ్తారంటే తనను ఎప్పుడైనా కానీ ఆదిమ మానవుడి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గనక మానవుడు గుహల్లో నుంచి వచ్చి
బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినప్పుడే ఆ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగానే సైంటిఫిక్ డిస్కవరీస్ చేస్తాడు. ఉదాహరణకి సింపుల్ లాజిక్ ఏంటంటే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎంఆర్ఐ మిషన్ ఉంది కదండి, మనకు లోపల క్యాన్సర్ ఎక్కడున్నా గానీ ఆ లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయని ఎంఆర్ఐ మిషన్ ద్వారా చేయొచ్చు. ఆ ఎంఆర్ఐ మిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 1970s లో ఒక ఫిజిసిస్ట్ హైడ్రోజన్ ఆటమ్ లో అది ఓరియంటేషన్ ప్రోటాన్స్ ఎలా ఉంటుందని ఒక చిన్న ప్రాపర్టీ తనకు కనుక్కుంటే, ఇంకొక సైంటిస్ట్ వచ్చి దాని ఓకే బాడీ లోపల మనకు చాలా వాటర్ ఉంటుంది హైడ్రోజన్ ఆటమ్స్, వాటి ఓరియంటేషన్ క్యాన్సర్ టిష్యూస్ లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం డిటెక్ట్ చేయొచ్చు అనే ఒక చిన్న ఐడియాతోని మనకి ఇవాళ మెడికల్ ఇండస్ట్రీ మారిపోయిందండి ఎంఆర్ఐ ద్వారా. సో వితౌట్ కటింగ్ ఓపెన్ చేయకుండా సర్జరీలు చేస్తున్నారు. సో అట్లా సో అంటే ఒక ఇలా చాలా మనం తాగే వాటర్ కూడా ఆర్ఓ సిస్టమ్, వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, ఇది కూడా వాళ్ళు నాసా వాళ్ళు 1960s లో మూన్ పైకి పంపించేటప్పుడు వాళ్ళ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎలా చేయాలి అనే ఒక దానిలో నుంచి వచ్చిందే ఇవాళ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ మనకు ఆర్ఓ మన ఇంట్లో వాడేది. ఈవెన్ కెమెరా సెన్సార్ కూడా వాళ్ళు ఆ దాని. సో ప్రతి ఒక్కటి సైంటిఫిక్ డిస్కవరీ ద్వారానే మానవుడు అడ్వాన్స్ అవుతూ వెళ్తున్నాడండి. కానీ మీరు అన్నట్టు ఈ ఉచిత పథకాలు కాకుండా చేస్తే కనుక ఆబ్వియస్ గా సైంటిఫిక్ డిస్కవరీ స్లో అయిపోతే కనుక ఆబ్వియస్ గా ఒక రోజు రావచ్చు ఏదంటే ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టే రోజున అప్పుడు మనకు సడన్ గా నాకు ఒక స్పేస్ మిషన్ కావాలి, నాకు ఇంకొక ప్లానెట్ పైకి వెళ్ళే కెపాసిటీ కావాలి అంటే అప్పుడు ఈ సునీత విలియమ్స్ వీళ్ళ ఎఫర్ట్స్ మనకు గుర్తొస్తాయి నిజంగానే అప్పుడు కెపాసిటీ ఉంటే కనుక. సో అదే అండి ఆబ్వియస్ గా మీరు చాలా మంచి పాయింట్. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు వర్క్ బోర్డ్ నుంచి అలాగే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 20 మంది పిల్లల్ని నాసాకు పంపించారు. అది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు వాళ్ళు, పంపించామని చెప్పేసి. సో ఆల్రెడీ నాసా ట్రిప్ గురించి ఒక 20 మంది పిల్లల గురించి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చేసుకోవడం జరిగింది. ఓకే, రైట్, వెరీ ఇంట్రెస్టింగ్. కంపారిటివ్లీ సరే కామన్గా ఎదురయ్యే పరిస్థితులే ఎదురవుతాయి మీరు అంటున్నట్టు. అలాగే శ్రీకాంత్ గారు, మన దిలీప్ గారు, జాన్ హేమంత్ గారు అంటున్నట్టు అంటే దే ఆర్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. బట్ కామన్గా ఎదురయ్యే సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ సమస్యలను అధిగమించాలని మనం ఖచ్చితంగా కోరుకుందాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతంగా జరిగినట్టే, ఇది చెప్పుకోదగ్గ ఒక ల్యాండ్ మార్క్ ఆపరేషన్ లాగా జరిగింది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఏం రాబోతున్నాయి, ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి శ్రీకాంత్ పుంజాల గారు కూడా చెప్తున్నారు. రైట్, సునీత విలియమ్స్ అలాగే ఇంకా మిగతా వ్యామగాములు వాళ్ళకి ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఇంకా మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ గ్రావిటీ వల్ల వచ్చే ఈ మార్పును మాత్రం ఎవరు మార్చలేరు కాబట్టి దానికి తగ్గట్టుగా మానసికంగా సిద్ధం అవడం అనేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ జాన్ హేమంత్ గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ పంజాల గారు. ఇది సునీత వాట్ నెక్స్ట్ అంటూ 10 TV స్పెషల్ డిబేట్.